వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 25 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A particular resistance wire has a resistance of 3 ohm per meter. Find. ఇందులో 3 బిట్స్ అవడం జరిగింది. ఒక్కొక్క బిట్ చేద్దాం. ఫస్ట్ బిట్, ది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 లెంత్స్ ఆఫ్ దిస్ వైర్ ఈచ్ 1.5 మీటర్ లాంగ్ జాయిండ్ ఇన్ ప్యారలల్. యాక్చువల్గా ఇక్కడ మనం ఫస్ట్ ఏ బిట్ నేను చెప్పబోతున్నాను. ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంది అంటే 1 మీటర్కి 3 ఓం. 3.0 అంటే 3 ఓం. సో ఇక్కడ లెంత్, దాని రెసిస్టెన్స్ 1 మీటర్ లెంత్ ఉన్నప్పుడు 3 ఓం రెసిస్టెన్స్ గా ఉంది. 1.5 మీటర్కి ఎంత ఉంటుంది? ఫస్ట్ అది మనం క్యాల్కులేట్ చేద్దాం. 1.5 మీటర్ లెంత్ ఉండే వైర్కి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఓకే, ఇది మనం 2 రకాలుగా చేయొచ్చు. 1 మీటర్కి 3 కాబట్టి ఇంకొక 0.5కి 3లో సగం అంటే 1.5. ఆ 3కి 1.5కి 1.5 యాడ్ చేస్తే 4.5 ఓం అవుతుంది. ఇది డైరెక్ట్గా మనం ఓవర్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. లేదు మనకి థియరిటికల్గా కావాలి అంటే యూనిటరీ మెథడ్. అంటే ఇప్పుడు 1 మీటర్ 3 ఓం అయిందంటే 1.5 మీటర్ అంతా. దీన్ని ఎక్స్ అనుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేసేప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది? 3 ఇంటూ 1.5 అంటే 3 ఇంటూ 1.5 ఎంత అవుతుంది? 4.5 అవుతుంది. ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఓము. ఇలాంటి 4.5 ఓం ఉన్నటువంటి రెసిస్టెన్సెస్ 3 తీసుకుని, చాలా జాగ్రత్త చూడండి, 3 తీసుకుని ఒక్కోటి 1.5 మీటర్ లాంగ్ ఉండాలి. 1.5 మీటర్ లాంగ్ ఉన్న దానికి రెసిస్టెన్స్ 4.5 ఓం ఉంటుంది. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం. అంటే 4.5 ఓం ఉండే రెసిస్టెన్సెస్ 3 తీసుకుని వాటి ప్యారల్లో జాయిన్ చేయాలి. జాయిన్ చేసి అప్పుడు ఆ రెసిస్టెన్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, 1/RP ఈజ్ ఈక్వల్ టు 3 రెసిస్టెన్సెస్ కదా. ఒక్కొక్కటి ఎంత? 4.5 అంటే 1/4.5 ప్లస్ 1/4.5 ప్లస్ 1/4.5 అంతే కదా. ఇది అర్థమైంది అది. ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ కాబట్టి, సిన్స్ ద కనెక్షన్ ఈజ్ ప్యారలల్. అంటే ఇక్కడ 1/RP ఏమైనట్టు? 3 టైమ్స్ 1/4.5 అయినట్టు. అంటే ఈ 3 4.5ని 1.5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 1/RP అనేది 1/1.5 అయితే RP అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. RP ఎంత అవుతుంది? 1.5 ఓం అవుతుంది. దీంతో మనకి ఏ బిట్ అయిపోయింది. క్లియర్? ఇప్పుడు బి బిట్కి వద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ ఏంటి క్వశ్చన్? ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆఫ్ ది బ్యాటరీ విచ్ గివ్స్ ఎ కరెంట్ 2 amperes in each of the 1.5 meter length when connected in parallel to the battery. Assume that the resistance of the battery is negligible. ఇక్కడ బ్యాటరీ యొక్క రెసిస్టెన్స్ పక్కన పెడితే ముందు ఈ 3 amp అనేది ఈ ప్యారలల్ కనెక్షన్ నుంచి వెళ్ళేటటువంటి కరెంట్ 2 amperes ఒక్కొక్క రెసిస్టర్ నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ ప్లేస్ చిన్నది ఉంది, డయాగ్రామ్ డ్రా చేద్దాం కానీ ట్రై చేస్తాను. ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఈ 3 మనం ఇలా బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో కరెంట్ ఇలా వెళ్తుంది కదా. ఈచ్ రెసిస్టర్ లోంచి 2 ఆంపియర్ వెళ్ళింది. అంటే ఇదొక 2 యాంప్, అలా ఇక్కడో 2 యాంప్, ఇక్కడో 2 యాంప్. క్లియర్? అంటే ఇక్కడ 2 ఆంపియర్ 2 ఆంపియర్ 2 ఆంపియర్ గా డివైడ్ అయిపోయింది అంటే ఇక్కడ మొత్తం ఎంత కరెంట్ వెళ్ళినట్టు? వెరీ క్లియర్, చాలా ఈజీ. మొత్తం ఈ 3 కూడా ఈక్వలే కాబట్టి ఈ రెసిస్టర్స్ 3 ఈక్వలే కదా. ఇక్కడ ఇదెంత? ఇది 4.5 ఓమే, ఇది 4.5 ఓమే,
ఇది కూడా 4.5 ఓమే. 3 ఈక్వల్ రెసిస్టర్ లోంచి 3 ఈక్వల్ కరెంట్ వెళ్ళింది అంటే ఇక్కడ ఎంత కరెంట్ వెళ్ళినట్టు మనకి క్లియర్ గా ఈ 3 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 6 యాంప్ కరెంట్ వెళ్ళినట్టు. 6 యాంప్ కరెంట్ వెళ్ళినట్టు. క్లియర్. ఈ 6 యాంప్ కరెంటు కూడా మనకి దేంట్లోంచి వెళ్ళింది, ఈ ప్యారలల్ కనెక్షన్ లోంచి వెళ్ళింది. అంటే ఈ మూడింటిని మనం ఒకటే రెసిస్టర్ 1.5 చేసాం. అంటే ఈ 6 యాంప్ కరెంటు కూడా 1.5 ఓం రెసిస్టర్ ద్వారా వెళ్ళింది. ఏమి కన్ఫ్యూజన్ లేదు కదా. ఈ 3 తీసేసి ఒకే రెసిస్టర్ పెట్టాను అంటే ఎంతతో రిప్లేస్ చేయొచ్చు, 3 ఇప్పుడే చేసాం 1.5 ఓంతో రిప్లేస్ చేయొచ్చు. ఈ 1.5 ఓం ద్వారా 6 యాంప్ కరెంట్ వెళ్ళింది. రైట్. అంటే I తెలుసు, R తెలుసు. ఇక్కడ మనకి 6 యాంప్ ఎలా వచ్చిందని చెప్పాను, 2 + 2 + 2. రైట్. సో మనకి బై ఓమ్స్ లా ఏం చెప్తుంది, V కావాలి అంటే I × R చెయ్యాలి. అంటే ఐని ఆర్ని మల్టిప్లై చేయాలి. మనకి అలాగే V కదా కావాలి. I అంటే 6 యాంప్స్, R అంటే 1.5 ఓం. అంటే ఇది మల్టిప్లై చేస్తే 9.0, నథింగ్ బట్ 9 అనొచ్చు. కరెంట్ యాంపియర్ లో ఉండి రెసిస్టెన్స్ ఓమ్ లో ఉంటే ఈ V అనేది వోల్ట్ లో ఉంటుంది. సో 9 వోల్ట్ అనమాట. ఓకే. అంటే ఈచ్ రెసిస్టర్ ద్వారా 2 యాంపియర్స్ కరెంట్ వెళ్ళి అంటే టోటల్ 6 యాంపియర్ కరెంట్ వెళ్ళి ఈ ప్యారలల్ కనెక్షన్ ద్వారా అంటే టోటల్ ఇక్కడ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1.5 ఓం ద్వారా వెళ్ళేటటువంటి కరెంట్ ఎంత అంటే 6 యాంప్. ఆ రెసిస్టర్ ఎంత అంటే ఈక్వలెంట్ రెసిస్టర్ 1.5 ఓం. సో ఇప్పుడు ఈ రెండు ఇచ్చినప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే I × R అంటే 6 × 1.5 9 వోల్ట్ రావడం జరిగింది. ఇప్పుడు CBT వెళ్దాం. ది రెసిస్టెన్స్ ఆఫ్ 5 మీటర్ లెంత్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ బట్ విత్ ట్వైస్ ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ మళ్ళీ చిన్న మెరుగు పెట్టాడు. యాక్చువల్గా అయితే మనం 5 మీటర్ లెంత్ అంటే ఈజీ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 మీటర్ 3 ఓం అంటే అటు ఇటు 5తో మల్టిప్లై చేయండి. 5 మీటర్ 5 3 15 ఓం అని రాసేయచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటి ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అట్లా డబుల్ అయ్యింది. ఇది మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఆ 2 మెథడ్స్ చెప్తాను. ఏది మీకు ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ R అనేది ఇక్కడ లెంత్ ని రెసిస్టెన్స్ రెడీ కంపేర్ చేసుకుంటే ఇఫ్ L ఈజ్ 1 మీటర్ దెన్ R ఈజ్ 3 ఓం. ఇది మనకి గివెన్ కండిషన్ లో ఇచ్చింది, గివెన్ క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది. ఇఫ్ L ఈజ్ 5 మీటర్ దెన్ R విల్ బి 3 × 5 15 ఓం. ఇది క్లియరే కదా, ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, R ఈజ్ ఈక్వల్ టు ρL/A. రైట్. ఇందులో R బదులు మనం 15 రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు రో అలా ఉంచి ఇంటూ L లెంత్ ఆఫ్ ది వైర్ అంతా 5/A. దీన్ని బట్టి రోని క్యాల్కులేట్ చేయండి. 15A/5 అంటే క్యాన్సిల్ అయితే 3A. రోని ఎంత వచ్చింది, 3A వచ్చింది. ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఏగా ఉన్నప్పుడు ఇఫ్ ఏ ఈజ్ డబుల్డ్ ట్వైస్ అంటే ఏంటి, ఇక్కడ ఏరియా డబుల్ అయితే ఇఫ్ ఏ ఈజ్ డబుల్డ్ అప్పుడు మనకి న్యూ ఏరియా ఏమవుతుంది, అంటే 2 times A అవుతుంది. ఏ అనేది 2A అవుతుంది ఇంకప్పుడు. రైట్. ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేద్దాం అంటే అగైన్ ఇప్పుడు R ని ఫైండ్ అవుట్ చేద్దాం. R ఈక్వల్ టు ρL/A బదులు 2A రాయాలి. రైట్. మళ్ళీ మీరు అడగచ్చు, సార్ రో ఎందుకు రాస్తారంటే రో అనేది రెసిస్టివిటీ, ఇట్స్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది వైర్. అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. మనకి ఏరియా చేంజ్ అవుతుంది, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది, లెంత్ చేంజ్ అవుతుంది, కానీ రో ఎప్పుడు చేంజ్ కాదు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం రో అంటే ఇందాక మనం చేసాం 3A ఇంటూ ఈ సిచ్యువేషన్ L అయితే మనకు ముందు నుంచి మారలే కదా, L అనేది 5 మీటర్ అలాగే ఇవ్వడం జరిగింది. సో 5 మీటర్ బై ఇది 2A. క్లియర్. అంటే ఏ క్యాన్సిల్ అయితే 3 5 15/2
అంటే R ఎంత వచ్చింది 15/2 అంటే ఎంత 7.5 యూనిట్స్ ఓమ్. చూసారా, మామూలుగా అయితే మన 15 ఓం రావాలి, కానీ ఇక్కడ ఏరియా డబుల్ అవడం వల్ల ఈ రెసిస్టెన్స్ అనేది ఆఫ్ అయ్యింది 7.5 ఓం. ఇది ఒక మెథడ్. అనదర్ మెథడ్, ఇది మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా చూడండి, R = ρL/A అంటే ఏంటి? R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, అంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఆర్ వైర్, అండ్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A. అది మనం చూసుకోవాలి. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A అంటే ఇఫ్ A ఈజ్ డబుల్డ్, ఇక్కడ ప్లేస్ లేదు అందుకని ఇలా రాసేస్తున్నాను. ఇఫ్ A ఈజ్ డబుల్డ్, దానికి రివర్స్ కదా R అవ్వాలి, అంటే 2 టైమ్స్. డబుల్ అంటే 2 టైమ్స్. R విల్ బి హావ్డ్, అంటే R అందులో సగం అవుతుంది అని అర్థం. A అనేది ఇంటూ 2 అయితే R అనేది /2 అవుతుంది. అదే కదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే. సిన్స్ R అండ్ A ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రైట్? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ R యాక్చువల్గా ఇఫ్ ఏగా ఉన్నప్పుడు 15 ఓం అయితే, ఇఫ్ ఏరియా ఈజ్ ఏరియా దెన్ R విల్ బి 15 ఓం. ఇఫ్ ఏరియా విల్ బి 2 టైమ్స్ ఏరియా, దీన్ని A2 అందాం, ఇది A1 అందాం. అప్పుడు మనకి రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ఏరియా డబల్ అయింది కదా, రెసిస్టెన్స్ దాంట్లో సగం అవ్వాలి. అంటే అప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుంది 15లో హాఫ్, అంటే అది సేమ్ ఆన్సర్ 7.5 ఓం. ఇది సి బిట్ ఆన్సర్, రైట్? ఈ రకంగా మన ఈ ప్రాబ్లమ్ని ఈజీగా క్లియర్గా సాల్వ్ చేయొచ్చు. ఈ సి బిట్లో మీరు ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే, మీకు ఏది ఈజీగా ఉంటే అది రాయండి. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 25 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.